హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ద్వారా విడుదల కాబోతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉండేటువంటి అవకాశము మనకైతే అందుతుంది, ఓకేనా. ఖాళీలు కూడా 3,000కు పైగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. సో అందులో మరి చాలా హాట్ కేక్గా ఉండేటువంటి ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి చూద్దాం. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఆర్ ఏ సెంట్రల్ యాక్ట్. అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూడండి. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. అంటే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి, ఓకేనా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి, ఓకేనా. లేదా సర్టిఫికేషన్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబులే. మరి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే ఏ భాషలపైన ప్రావీణ్యం కలిగి ఉండాలనేది అయితే చూద్దాము. ముందుగా మన మాతృభాష తప్పనిసరిగా ఉండాలి. ఇక కొన్ని సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అనంతపురం వారికి కన్నడ పైన పరిజ్ఞానం ఉండాలి. చిత్తూరు వారికి తమిళ పైన, శ్రీకాకుళం నెక్స్ట్ విజయనగరం వారికి ఒరియా పైన మరి కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటూ తెలియజేశారండి, ఓకేనా. సో లేకపోయినా పర్వాలేదు, బట్ ఉంటే కొంచెం బెటర్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే టు బి ఎలిజిబుల్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ అ కంప్లీటెడ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అ కంప్లీటెడ్ 42 years 18 years మినిమం ఉండాలండి. మ్యాక్సిమం ఎంత 42, అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి ఓసీ క్యాండిడేట్స్, ఓకేనా. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వారైతే ఓకేనా ఎంత 18 నుంచి 42 ప్లస్ ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితిని రిలాక్సేషన్గా ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకు రోస్టర్ ప్రకారం అయితే రిక్రూట్మెంట్ అయితే అంతా కూడా ఫిల్ అవుతుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అయితే అప్లికేషన్ టైంలో నేనైతే అప్డేట్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు మీకు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఆన్లైన్ బేస్డ్ అయితే ఉంటుందండి, ఓకే. ఆన్లైన్ కంప్యూటర్ పైన పరీక్ష రాయవలసి ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా మరి నెగిటివ్ ఉంటుందా అంటే మనకు నోటిఫికేషన్ వచ్చాకనే తెలుస్తుందండి. మనకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయరు. ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేస్తారు,
ఓకేనా, గమనించాలి. లాస్ట్ 2 టైమ్స్ జరిగినటువంటి రిక్రూట్మెంట్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. హోప్ ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు. ఓకేనా, మరి 80 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుందండి. అందులో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ పైన ఉంటుంది. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్కి మరి 40% మార్కులు రావాలి క్వాలిఫై అవ్వడానికి. ఓసీ మరియు అంటే ఓపెన్ కేటగిరీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి. నెక్స్ట్ 35% బీసీ వారికి, 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వారికి రావాల్సి ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మెరిట్ ఇవి కాకుండా మనము కంపల్సరిగా మెరిట్ లిస్ట్లో ఉంటేనే జాబ్ అయితే వస్తుందండి. 80 మార్కులకు 65+ స్కోర్ చేసిన వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. లాస్ట్ టైం అన్ని జిల్లాల్లో కూడా హైయెస్ట్ పక్కన పెడితే కట్ ఆఫ్ మాత్రము 62, 63, 65 వరకు అయితే ఆగిందండి. మీరు టార్గెట్ 65 కనుక పెట్టుకున్నట్లయితే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఫీ ఇప్పుడు అవసరం లేదులేండి మీకు. సో ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకు జిఎస్ ఉంటుందండి, జనరల్ నాలెడ్జ్, దానికి 40 మార్కులకు గాను ఉంటుంది. ఇందులో జీకే వైజ్గానే అడుగుతారండి, మరీ డెప్త్గా వెళ్ళరు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కోర్ట్ ఎగ్జామ్స్కి జీకే వైజ్గా. ఇప్పుడు పాలిటీ ఉంటుందండి, పాలిటీలో జీకే వైజ్గా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కుల నుంచి వస్తాయి క్వశ్చన్స్ 100% అండి. ఓకేనా, కొన్ని రాజ్యాంగ సవరణల గురించి వస్తాయి డైరెక్ట్ క్వశ్చన్స్. 119వ సవరణ దేనికి సంబంధించింది అలా. ఓకేనా, ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి తీసుకున్నాం, సో 17వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, 14వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, 32వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది, ఇలాంటివి వస్తాయి క్వశ్చన్స్. మరీ డెప్త్గా వెళ్ళడు. ఓకేనా, పాలిటీ అంటే. ఓకే, నెక్స్ట్ ఎకానమీ గురించి వస్తుంది, జస్ట్ 1 మార్క్ అలా వస్తుందంతే. ఎకానమీ 1 or 2 మార్క్స్. పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇలాంటివి. ఆర్బీఐ ఎప్పుడు నేషనలైజ్ అయింది, సో ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు, బట్ డెప్త్గా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అడుగుతారు, ఏపీ అండ్ ఇండియా. దాంతోపాటుగా జాగ్రఫీ కూడా ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఇంగ్లీష్ పైన కూడా అన్ని టాపిక్స్ అయితే కవర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి. సో దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. మెరిట్ లిస్ట్లో కూడా మన పేరు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తే. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం అయితే ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ 45 days మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే మన ప్రిపరేషన్ అనేది సరిగా ఉంటే, సో సరైన విధంగా మనము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. అంతేకాకుండా 1 and only జాబ్ అండి, 6 monthsలో మనం ఉద్యోగంలో ఉండొచ్చు. 6 monthsలో, వితిన్ 6 monthsలోనే. ఓకేనా, సో కొంచెం కష్టపడితే మనము 6 monthsలో జాబ్లో ఉండేటువంటి అవకాశం ఉన్న ఏకైక ఉద్యోగాలు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మన యాప్లో కూడా కోర్స్ ఆఫర్ ఇంకా ఉందండి, 399 ఆఫర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19-20 ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకే, సో రానున్నటువంటి డిఎస్సి, మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదండి. కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా చాలా ముఖ్యమైనవండి. 8 మార్కులు వస్తాయి ఇందులో నుంచి. కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు మరీ చెప్తున్నాను, రెగ్యులర్గా క్లాసెస్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా, ఇక ఆల్మోస్ట్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బిఎస్ఎస్సి అన్నిటికి కూడా కవర్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏ దేశంతో భారతదేశం 2025 ఏప్రిల్లో యుద్ధ వాహనాల తయారీ కోసం మొదటి రక్షణ అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకుంది? విత్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ ఇట్స్ ఫస్ట్ డిఫెన్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంబాట్ వెహికల్స్ ఇన్ ఏప్రిల్ 2025? ఓకేనా, యుద్ధ వాహనాల తయారీ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ సి, స్లోవేకియా, యూరోపియన్ కంట్రీ అండి. చూద్దాం.
భారతదేశము మరియు స్లోవేకియాలు భారతదేశ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఒక ముఖ్యమైన రక్షణ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 2025లో స్లోవేకియాకు చేసిన రాష్ట్ర పర్యటన సందర్భంగా ఖరారు చేయబడిన ఈ ఒప్పందము 2 దేశాల మధ్య ఇదే మొదటి ఒప్పందము. ఈ భాగస్వామ్యం క్రింద జేసీబీఎల్ గ్రూప్ యొక్క రక్షణ విభాగము ఎయిర్బోర్నిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశ స్వదేశీ తయారీ చొరవను బలోపేతం చేస్తూ తదుపరి తరం యుద్ధ వాహనాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి స్లోవేకియాతో సహకరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఏప్రిల్ 14, 2025న ఎవరిని గౌరవిస్తూ అధికారికంగా ప్రత్యేక దినోత్సవంగా ప్రకటించారు? హూమ్ డిడ్ న్యూయార్క్ మేయర్ Eric Adams officially honor by declaring a special day on April 14, 2025? Answer option B and D. Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. ప్రఖ్యాత సామాజిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ప్రపంచ వారసత్వాన్ని గుర్తిస్తూ న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఏప్రిల్ 14, 2025న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చింది. ఇది మానవ హక్కులు, న్యాయము మరియు సమానత్వానికి ఆయన చేసిన కృషిని గౌరవించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నాసా మరియు ఇస్రో కలిసి అభివృద్ధి చేస్తున్న సింథటిక్ ఎపల్చర్ రాడార్ ఉపగ్రహం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సింథటిక్ ఎపల్చర్ రాడార్ శాటిలైట్ being jointly developed by NASA and ISRO? ఆప్షన్ ఏ అండి, నిసార్. ఓకే, భారతదేశ ఇస్రో మరియు నాసా మధ్య ఒక ప్రత్యేకమైన సహకార ప్రాజెక్ట్ అయిన నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపల్చర్ రాడార్ ఉపగ్రహ మిషన్ ఇప్పుడు జూన్ 2025లో ప్రయోగించబడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ మరియు పరీక్ష దశలలో అనేక జాప్యాల తర్వాత ఈ మైలురాయి వచ్చింది. నిసార్ మరియు మే నెలలో ప్రణాళిక చేయబడిన ఇతర కీలక మిషన్లతో సహా రాబోయే అంతరిక్ష కార్యక్రమాల గురించి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కేంద్ర సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్కు నవీకరించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మే 2, 2025న ప్రారంభించబోయే భారతదేశపు మొట్టమొదటి నిజమైన డీప్ వాటర్ సెమీ ఆటోమేటెడ్ అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఎక్కడ ఉంది? Where is the India's first truly deep water semi-automated international container transshipment port being inaugurated on May 2, 2025? Options అండి, విజీజం, కేరళ. చూద్దాం. మే 2, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం సమీపంలోని విజీజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభిస్తారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ మరియు నిజంగా డీప్ వాటర్ అంతర్జాతీయ కంటైనర్ షిప్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా అవతరించడంతో ఇది భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వము, కేంద్రం మరియు అదానీ పోర్టుల మధ్య సహకార ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము ఫలితంగా ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఇటీవల రాబందుల సంరక్షణ కోసం GPS ట్రాకర్లతో కూడిన రాబందులను ఎక్కడ పెంపకం చేసి విడుదల చేయడానికి సిద్ధమైంది? Where did the Madhya Pradesh Forest Department recently breed and prepare to release vulture with a GPS trackers for conservation? Answer option B అండి, కెర్వా రాబందుల బ్రీడింగ్ సెంటర్, కెర్వా. ఓకే, చూద్దాం. మధ్యప్రదేశ్ అటవీ శాఖ 6 రాబందులను విజయవంతంగా పెంపకం చేసి అడవిలోనికి విడుదల చేయడానికి సిద్ధం చేసింది. అంతరించిపోతున్న రాబందుల జనాభాను పెంచడం మరియు పర్యావరణ సమతుల్యతను పెంపొందించడం ఈ చొరవ యొక్క లక్ష్యము. కేరళలోని రాబందుల సంరక్షణ బ్రీడింగ్ సెంటర్ నుండి ఉద్భవించిన రాబందులు వాటి సహజ ఆవాసాలలో వాటి అనుకరణ మరియు ప్రవర్తనను పర్యవేక్షించడానికి GPS ట్రాకర్లతో అమర్చబడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా మరియు జపాన్ పాల్గొంటున్న 2025 బలికాటన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రధానంగా ఏ ప్రాంతాల భద్రతపై దృష్టి సారిస్తున్నాయి?
విచ్ రీజన్స్ ఆర్ ద మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఫర్ సెక్యూరిటీ ఇన్ ద 2025 Balikatan joint military exercise involving the Philippines, United States, Australia and Japan? ఆన్సర్ ఆప్షన్ సి అండి. దక్షిణ చైనా సముద్రం మరియు లూజోన్ జలసంధి. చూద్దాం. ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా మరియు జపాన్ పాల్గొన్న బలికాటన్ ఉమ్మడి సైనిక విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది ఏప్రిల్ 21న ప్రారంభమై 2025 మే 9న ముగుస్తుంది. జపాన్ ఈ విన్యాసంలో తొలిసారిగా అధికారికంగా పాల్గొననుంది. దక్షిణ చైనా సముద్రము మరియు లూజోన్ జలసంధిలోని ఉద్రిక్త ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పలావన్ మరియు లూజోన్ దీవులను రక్షించడంపై ఈ విన్యాసాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. మునుపటి వ్యాయామము బలికాటన్ 2023లో అమెరికన్ మరియు ఫిలిప్పీన్స్ దళాలు ఓడ మునిగిపోయే డ్రిల్ సమయంలో ఆదేశాలను ఇచ్చే మరియు అనుసరించే సామర్థ్యాన్ని పరిరక్షించడము ద్వారా కలిసి పనిచేయడము సాధన చేశాయి. ఓకే, నెక్స్ట్. ఇటీవల భారతదేశంతో ఒప్పందం చేయడం ద్వారా ప్రధాన కార్యాలయాన్ని దేశంలో ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ పేరేంటి? What is the name of the international organization that recently signed on agreement with India to establish its headquarters in the country? Option B and D. International Big Cat Alliance. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధికారికంగా భారతదేశంతో దేశంలో ప్రధాన కార్యాలయం మరియు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దేశాల మధ్య ఒక ఒప్పందం ఆధారంగా ఐబీసీఏ పూర్తి అంతర్జాతీయ సంస్థగా మారిన 2 నెలల తర్వాత ఇది జరిగింది. ఈ ఒప్పందము భారతదేశము ఐబీసీఏ యొక్క ప్రధాన కార్యాలయాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది మరియు దాని సమర్థవంతమైన పనితీరుకు అవసరమైన మద్దతును అందిస్తుంది. ఈ ఒప్పందంలో వీసాలు, ఐబీసీఏ సిబ్బంది మరియు కార్యాలయాలకు ప్రత్యేక హక్కులు మరియు రక్షణలు, ఒప్పందం ఎలా ప్రారంభమవుతుంది మరియు ఇతర సంబంధిత విషయాల గురించి వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 4 రోజుల స్కూల్ చలేహం ప్రచారాన్ని ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ 4-day స్కూల్ చలేహం క్యాంపెయిన్? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఎన్విఎస్వి తరణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గ్లోబల్ సర్కమ్నావిగేషన్ ఎక్స్పెడిషన్ అండర్టేకెన్ బై ఐఎన్ఎస్వి ధరణి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నావికా సాగర్ పరాక్రమ 2. నెక్స్ట్ వన్. ఏప్రిల్ 2025లో స్ట్రైట్ థండర్ 2025A అనే కొత్త సైనిక విన్యాసాలను ఏ దేశం ప్రారంభించింది? విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ మిలిటరీ డ్రిల్స్ నేమ్డ్ స్ట్రైట్ థండర్ 2025A ఇన్ ఏప్రిల్ 2025? ఆప్షన్ సి చైనా. నెక్స్ట్ వన్. విమాన వస్తువులపై ఆసక్తుల రక్షణ బిల్లు 25 ఏ అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా ఉంది? విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఇన్ ఇంటరాక్ట్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025 అలిగినింగ్ విత్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేప్ టౌన్ సమావేశము. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించిన 9K-33 ఓసా ఏకే ఎలాంటి క్షిపణి వ్యవస్థ? వాట్ కైండ్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ ఈజ్ ద 9K-33 ఓసా ఏకే దాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆప్షన్ సి స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఉపరితలం నుంచి గాలికి వెళ్ళే క్షిపణి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి మంచి కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.